మనిషికి ఎదగడానికి ఒదిగి ఉండడం ప్రధానమైనటువంటి లక్షణం. అదే మహౌన్నత్యానికి కారణమవుతుంది. ఆ లక్షణాలు ఇతనిలో పుష్కలంగా ఉండడం, విద్యావంతుడు కావడం, వినయశీలి కావడం, విధేయతలు ఉండడం, అధికారుల పట్ల, పెద్దల పట్ల, పండితుల పట్ల గౌరవాభిమానాలు ఉండడం, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిన శిష్యుడిని చూచి ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. గురువుగారు సంతోషపడటంలో ఒక చిన్న రహస్యం నాకు కనిపించింది మీరు చెప్పడంలో. అదే వినయాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వల్ల మరో కోణంలో చెప్పినాడని నేను భావిస్తూ, నిజమైనటువంటి విమర్శ ఎలా ఉంటుందో నేను పొత్తూరు వారిని తెలియవలసిందిగా నేను కోరుతున్నాను. ఉపన్యాసాలకి సందర్భం కాదు ఇది. ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ అనే మాటకి పరిణతి అనేది మన భారతీయ భాషలో సమానార్థకం అయితే, పర్ఫెక్షన్ ఎప్పుడు కూడా యూటోపియన్ కాన్సెప్ట్, అది ఆదర్శం మాత్రమే. నేను కొన్ని సంవత్సరాల కిందట రామలింగ శాస్త్రి గారి ప్రదర్శనని చూశాను. అప్పుడు నేను ఆయన్ని అభినందించలేదు, సంతోషించాను అంతవరకు. ఇవాళ ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నన్ను ఈ అభినందనలు కూడా నేను ఇందాక శాలువ కప్పలేదు, హారం వేయలేదు, మొమెంటో ఇవ్వలేదు. ఏం చేద్దాం అనుకున్నానంటే ఆలింగనం చేసుకుందాం అనుకున్నాను. రాధేశ్యాం గారిని మొట్టమొదటిసారిగా నేను వారు ప్రదర్శన ఇస్తున్నప్పుడు మైసూరులో మొదటిసారి చూశాను. అప్పుడు చూసి తర్వాత చూసేస్తే వారే వీరా అనిపించేట్టుగా ఉంది. వారికి విశ్వవిద్యాలయం ఇటీవల ఒక పురస్కారం ఇచ్చినారు. పురస్కారం విశ్వవిద్యాలయంలో ఉండి పొందడం అనేటువంటిది ఒక గొప్పగా భావిస్తూ వారికి సందర్భంగా అభినందనలు చెబుతున్నారు. మరి నిజంగా విసి గారు చెప్పినట్టు ఈ పరిశోధనలు జరిగితే ఈ కళారూపాలు నిశ్చితంగా ఎప్పుడు సజీవంగా ఉంటాయని మనందరికీ తెలిసింది. సో ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి తిలకించి ఆఖరి వరకు బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి తెలుగు యూనివర్సిటీ విసి గారికి, ఈసీ మెంబర్స్కి, అలాగే మరి ముగ్గురు ఈ పేపర్ ప్రజెంటేషన్ చేసినటువంటి పత్ర సమర్పకులకు, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విద్యార్థులకు, సభాయే నమః. ఈనాటి నాట్య సరస్వతులందరికీ, సాహిత్య సరస్వతులకి, సంగీత సరస్వతులకి, నాట్యానుమోదులకు, ఆహూతులందరికీ నా యొక్క హృదయపూర్వక కూచిపూడి నాట్య సమాధిని అర్పించుకుంటూ, నన్ను ఒక నాట్యాచార్యుడిగా, ఒక నర్తకుడుగా నన్ను గుర్తించి, కూచిపూడి కళాకారుడుగా గుర్తించి వదాన్యులు, గురుతుల్యులు, మా వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, తదితర పెద్దలందరూ నాకు విశేష పురస్కారాన్ని ఆనాడు నాకు ఒక 4 నెలల క్రితం అనుకుంటాను ఎంతో మంచి మనసుతో నాకు వారు ఇవ్వటం జరిగింది. ఇంకా నాకు నిజంగా ఎంతో ధైర్యాన్ని కలిగింది. ఎందుకంటే పడిన కష్టానికి గుర్తింపు వస్తుందన్నమాట అన్నటువంటి ఒక ఇంకా బలం. ఎంతమందినో విద్యార్థులుగా తయారు చేయాలని, పిల్లల్ని చక్కగా తయారు చేసి మన దేశం అంతా ఇంటర్నేషనల్ లెవెల్లో తయారు చేయనటువంటి సత్సంకల్పం నాకు ఎంతో కలిగింది. అయితే ఆనాడు మేము 2008లో మేము అమెరికా వెళ్ళి అక్కడ
ప్రపంచ ఖ్యాతి పొందటం కూడా ఒక శ్రీకాంతారావు వారు ఆహ్వానించడం, ఆ మేరకు మన కూచిపూడి నాట్యం గిన్నీస్ బుక్లో ఎక్కడం కూడా ఇదంతా పెద్దల యొక్క పుత్తూరు వారి యొక్క, అలాగే మా రిజిస్ట్రార్ గారు వీసీ గారు, ఈ ఊరి పెద్దలు, మా గురువులందరి యొక్క ఆశీర్వచనమే అనుకుంటున్నాను. నేను నాకు ఏం చెప్పాలో నాకేం తెలియట్లేదు. అసలు నాకు అంతటి వాడినా నాకు అనేటువంటి మనసులో కలుగుతుంది. అందరూ నన్ను చిన్నపిల్లాడు అంటారు. ఒక పెద్దగా చేసి ఆ పురస్కారాన్ని ఇచ్చారు. నాకు ఇంకా ఎంతో వర్క్ ఉంది, నాకు ఎన్నో చేయాలని, ఎంతో చేస్తారని సభాముఖంగా పెద్దలందరికీ మనసారా నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను. తర్వాత మాకు సమకాలికులు, గురువులు అయినటువంటి మా గంగాధరరావు గారు, నేను ఆగిరిపల్లిలో మేమంతా కలిసి నిజంగా చెప్పాలంటే ఒక అన్నదమ్ములాగా అక్కడ కలిసి మెలిగాం. నాకన్నా సంవత్సరం మాస్టర్, 2 సంవత్సరాల మీరు సీనియర్, 2 సంవత్సరాలు సీనియర్ అయినప్పటికీ మేము గురు శిష్యులు అనుకోలేదు. అయితే అది సమవయస్కుతగా ఒకే వయసు వాళ్ళం అవటానికి నేను లేటుగా అక్కడ చదువుకు వెళ్ళటం అక్కడ అయితే ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం సాహిత్యం సామాన్యమైన సాహిత్యం కాదు, చక్కటి గొప్ప వ్యక్తి అయిన అటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చి మా విద్యార్థులందరినీ మమ్మల్ందరినీ ఆశీర్వదించినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను రూపొందించినటువంటి నాట్యకళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈరోజు ఈ కూచిపూడి గ్రామంలో 2 రోజులుగా కూచిపూడి నృత్య సంబరాలు జరుగుతున్నటువంటి ఈ ఒక మహోన్నతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి అంశాన్ని చూసి పైనుంచి ఆయన మనందరినీ ఆశీర్వదిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆ యోగి సంప్రదాయాన్ని తరతరాలుగా దేశాంతరాలకు వ్యాపింపజేసిన మహనీయులందరూ వారిని ఒక్కసారి అందరినీ స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. వారు ఈ కళకు చేసినటువంటి సేవలను మనము శ్లాఘించాలి. కొంతమంది మహానుభావులు ఈ కళకు ఇతోధికంగా సేవలు అందించి ఈనాడు ఈ కళకు ఈ స్థాయి వచ్చిందంటే కారకులైనటువంటి మహానుభావులు, మహానృత్య కళాకారులు, వాగ్గేయ కళాకారులు, వారందరినీ కూడా ఒకసారి స్మరించుకుందాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. శాస్త్రి, హరి మాధవయ్య, వెంపటి పెద్ద సత్యం ప్రదర్శించి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 ఈనాటి ముగింపు సభా కార్యక్రమ విశేషాలు మీకు వివరిస్తాను. నాట్యం, the people of this great behalf of the people of Krishna district and on behalf of all the people of Andhra Pradesh.
స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. Welcome, hearty welcome to His Excellency Governor of Andhra Pradesh, Sri E.S.L. Narasimhan-ji. We extend a warm welcome on behalf of the people of Kuchipudi, on behalf of the people of Krishna district, and on behalf of the people of Andhra Pradesh in general, to this great festival of Kuchipudi dance in Kuchipudi. We extend a warm welcome to our revered ministers, Sri K.P. Saradi, Dr. Geeta Reddy, and other dignitaries. We extend a warm welcome. In a few moments from now, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తిలకించబోతున్నారు. 111 మంది కళాకారుణులతో శతమయూరి అనేటువంటి కూచిపూడి నృత్య ప్రదర్శన జరగబోతోంది. The name of Narasimha is very dear to the people of Kuchipudi, especially the artists of Kuchipudi. In the 16th century, the Vijayanagara empires patronized Kuchipudi art. With the fall of the Vijayanagara empire, the Kuchipudi artists some of the artists had to go to Thanjavur district in Tamil Nadu, and there they were patronized by Achyutappa Nayak, and the king gave a separate village called Achyutapuram, which is now known as Sir, that Achyutapuram is today known as the Malattur, and even today the Kuchipudi artists perform Narasimha Jayanti. Every year Narasimha Jayanti is performed in Malattur village in Thanjavur district of Tamil Nadu. So the name of Narasimha is very dear to the artists of Kuchipudi.
Bye.
కూచిపూడి గ్రామం ప్రజల తరఫున, కృష్ణా జిల్లా ప్రజల తరఫున, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా ఈనాటి మన ముఖ్య అతిథి హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ శ్రీ ESL Narasimhan Garu, I extend a warm welcome. I invite him on to the dais along with Dr. J. Geeta Reddy, Honorable Minister, Sri K. Parthasarathi, Honorable Minister, Sri D.Y. Das, Honorable MLA of Pamaru, Sri Piyush Kumar, Sri A. Bhumaya, Sri Dr. S. Chellappa, Principal Secretary to Government Culture. May I now invite all the dignitaries on to the dais. His Excellency Governor of Andhra Pradesh, Sri ESL Narasimhan, Srimati Dr. J. Geeta Reddy, Honorable Minister, Sri K. Parthasarathi, Honorable Minister, Sri D.Y. Das, Honorable MLA Pamaru, Dr. S. Chellappa, IAS, Principal Secretary to Government Culture, Sri A. Bhumaya, Vice Chancellor of Putti Sri Ramulu Telugu University, Sri Piyush Kumar, IAS, District Collector, Krishna Machilipatnam. The President of today's closing ceremony, Sri D.Y. Das, Member of the Legislative Assembly of Pamaru Constituency, will now render the welcome address. స్వాగతోపన్యాసాన్ని మన పూజ్యులు మాన్యులు శాసనసభ్యులు శ్రీ D.Y. దాసు గారు స్వాగతోపన్యాసాన్ని అందిస్తారు. ఈరోజు మనకి ఎంతో గొప్పగా చెప్పుకోబడినటువంటి ఎంతో ఒక చక్కటి ఒక పండుగ దినంగా మనం ఈ రోజున భావిస్తున్నాము. నిన్న ఈరోజు కూడా శతమయూరి నాట్యోత్సవాలను సందర్భంగా సాదరాభిమానాలతో ఎంతో వినయ విధేయతలతో వాళ్ళందరికీ కూడా నా వినయపూర్వకమైనటువంటి స్వాగతం చెప్పుతూ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ 2 నిమిషాలు మీతో ముచ్చటిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులు, కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాపీఠానికి మన నాట్యానికి మారు పేరైనటువంటి ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఈ కూచిపూడి కళాక్షేత్రం గత 5 సంవత్సరాల క్రితం ఇది ఎవరు కూడా గుర్తించలేనటువంటి విధంగా వెనుకబడిపోయినటువంటి క్షేత్రాన్ని, ఈ కళాక్షేత్రాన్ని ఈ రోజున మన గవర్నమెంట్ ఒక వాలంటరీగా ఈ నాట్యం మరుగుపడిపోకుండా దీన్ని తప్పకుండా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి కొంతవరకు దీనికి ఒక చక్కటి రూపకల్పన ఇచ్చినటువంటి ఘనత మన గవర్నమెంట్కి ఎంతైనా ఉందనేటువంటి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. మరి దీనిలో కొన్ని వందల మంది డాన్సర్స్ ప్రతి ఏటా మరి డిప్లొమా కోర్సెస్, డిగ్రీ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా మరి నాట్యాన్ని నేర్చుకుని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్పతనాన్ని సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఈ కూచిపూడి కళా నృత్యానికి ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి
మన రాష్ట్ర ప్రథమ పౌరుడు ఇక్కడ విచ్చేసి ఉండటం అనేటువంటిది మన కూచిపూడి గ్రామానికి నిజంగా ఎంతో చక్కటి మరి ఏనాడో మనం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావిస్తున్నాం. ఎందుకనంటే వారు కూడా మన గవర్నర్ గారు ఈ కళా పోషకులు అనేటువంటిది మనం ఎంతో విన్నాము. మరి ఈ కళను వాళ్ళు సందర్శించి మరి చూసి తగినటువంటి విధంగా వారి యొక్క సలహాలు, వారి యొక్క సపోర్టు, వారి యొక్క మోరల్ సపోర్టు ఈ కళాక్షేత్రానికి ఇచ్చినట్లయితే మరి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుండి అనేక మంది ట్రైనింగ్ పొంది మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది చక్కటి నృత్య కళాకారుల్ని తయారు చేస్తున్నటువంటి కళాక్షేత్రానికి మన గవర్నర్ గారు తప్పకుండా వారి చేయూత ఇస్తారనేటువంటిది మనం అందరము ఆశిద్దాం. ఈ కళను దేశాల్లో ఎంతో విధంగా గౌరవించేటువంటి పరిస్థితుల్లో మన ఇండియాలో ఒక విధంగా చెప్పాలంటే సరైనటువంటి పోషణ లేక మరి కళాకారులకు మనం చేయూతనివ్వలేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళందరూ కనీసం ఫైనాన్షియల్గా కానీ మరి ఇంకా అన్ని విధాలుగా కానీ వాళ్ళు ఎంతో కూడా మరి చాలా వెనకబడి ఉన్నారనేటువంటి విషయం ఇక్కడ మన గవర్నర్ గారికి చెప్పక తప్పదు. ఎందుకనంటే వాళ్ళు అహర్నిశలు కష్టపడి కళనే ఆధారంగా చేసుకుని వాళ్ళకి కనీసం జరుగుబాటు లేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను ఆరాధిస్తూ మరి వాళ్ళ నుండి వచ్చినటువంటి ఆ కళను ఇతరులకు మరి నేర్పిస్తడం అనేటువంటి మహత్తర కార్యాన్ని చేపట్టినటువంటి ఆ కళను మరి తప్పకుండా మన గవర్నమెంట్ పోషించవలసినటువంటి మరి మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అదే కాకోకుండా మన ప్రియతమ మంత్రివర్యులు డాక్టర్ జె గీతారెడ్డి గారికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఎంత సాంస్కృతిక మరి మినిస్టర్గా ఉండి మరి ఇక మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి కళాక్షేత్రాన్ని మరి తగినటువంటి విధంగా వారు కూడా మరి ఆదరించి మరి దీని డెవలప్మెంట్కి కూడా వారు తోడ్పడాలనేటువంటి విధంగా మీ అందరి తరపున నా హృదయపూర్వక మరి నా మనవి చేసుకుంటూ వారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. కనుక సోదరులారా, మనమందరం కూడా మోరల్ సపోర్ట్గా మన కూచిపూడి యొక్క ఈ కూచిపూడి నాట్య ఈ కళాక్షేత్రాన్ని మరి తగినటువంటి విధంగా మనమంతా ముందు ఇక్కడ మనం ఆదరించున్నట్లయితే తప్పకుండా మరి ఇతర రాష్ట్రాలు కూడా మరి అదేవిధంగా మరి ఫారిన్ కంట్రీస్ కూడా తప్పకుండా ఆదరణ పొందుతుంది. మరొకసారి నేను వారికి మనవి చేసేది ఏమిటంటే ఈ కళాక్షేత్రానికి తగినటువంటి నిధులు ఇచ్చి మరింతగా ఒక దేశ ప్రఖ్యాతి పొందినటువంటి కళాక్షేత్రాన్ని ఇంకా డెవలప్ చేయవలసిందిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మరి మీరందరికీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు తెలుపుతున్నాను. మరి డాక్టర్ ఎస్ చెల్లప్ప గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కల్చర్ వారు అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని వారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు డివై దాస్ గారు. సాంస్కృతిక పర్యాటక యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్